వెయిట్ స్కిట్ స్టార్ట్ అవ్వబోయే ముందు అందరు లేచి 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకుంటే ప్లెడ్జ్ తీసుకుందాం. ఏ బాబు లేమ్మా లే. బాబు నువ్వు కూడా అందరు లేవాలి. ఇండియా ఇస్ మై కంట్రీ. రే ప్లెడ్జ్ అంటే అది కాదురా. మనం ప్రిపేర్ అయింది అదే కదా. స్టార్ట్ చేయబే. సరే ఏదో ఒకటి వేసేద్దాం పద. ప్రయాణికులకు విజ్ఞప్తి, D3 ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఉద్భవ్ స్టేజ్ మీద నుంచి దూసుకెళ్ళనుంది. రే మషు ఎవరిని వేసుకొని వచ్చావురా? మా సిఆర్, మా సలార్, మా సాత్విక్. మీకు మహాలక్ష్మి స్కీమ్ ఉంటే నాకు మశ్వంత్ ఉన్నాడు. ఏరా స్కిట్ చేస్తున్నావుంటగా? అబ్బా ఏం టైమింగ్ రా నీది. ఇప్పుడే మన నాన్న కొడుకు స్కిట్కి సీక్వెల్ ఆలోచిస్తున్నా. సీక్వెలా? ఇది ఎప్పుడు ప్లాన్ చేశారు? జస్ట్ ఇప్పుడే ధీరజ్ని తమ్ముడిగా పెట్టి చేద్దాం అనుకుంటున్నా. వద్దురా రే. నాన్న ధీరజ్ పైకి రా, అన్న పిలుస్తున్నాడు. ఒరే నీకు నీ స్కిట్కు దండం రా నాయన, నన్ను వదిలి. సరే వాడిని వదిలే, మనం చేద్దాం పద. The next day. సభకు నమస్కారం. రే ఇక్కడ కూడా సభాకే చెప్తావా? సర్లే అవన్నీ వదిలేయండి. ఇప్పుడు మీకు నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బెటర్ హాఫ్. అది కాదు నా బాణం. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం. ఏంటి సాత్విక్ మళ్ళీ లేటేనా? మనకు అలవాటేగా. సర్లే ఏదో ఒకటి. రూమ్లో హాట్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇష్యూ బాలు. హుసేన్ అన్న మన్నే కదా అన్నీ చేపించాడు. నాకు అర్జున్కి అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. ఇట్లా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తే మనకి రూమ్లో ఉండడానికి రీజన్స్ ఎక్కడి నుంచి రావాలి బాలు? సిక్ అని చెప్పొచ్చు కదా. ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు బాలు. సిక్ అని చెప్తే నువ్వు క్రిస్టియన్ కదా అని ఎల్కేజీ జోకులు కూడా వేస్తున్నారు. సరే కానీ బయటకు పోయి తిందాం పదా. ఆంటీ మా బిల్ ఎంత అయింది? మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. వామో వద్దులే, మెస్కి పోదాం పద. సరే ఎలాగో టైం బొక్క, పోయి స్కిట్ ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా స్క్రిప్ట్ ఏం అనుకోలేదు బాలు. స్క్రిప్ట్ ఎందుకులే, మన డైలీ రొటీన్ చూపించు. అంతే అంటావా? ఏదో ఒకటి వేద్దాం. బాలు నా బ్యాగ్లో మ్యాప్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చెయ్యి. మీకు హాస్టల్ బిల్డింగ్ కనిపిస్తే హాస్టల్ అని 3 సార్లు అరవండి. గట్టిగా అరవండి. ఏంటి మా వెనకే ఉందా? హే హాస్టల్కి చేరుకున్నాం. ఓంకారాన్య రెడీయా? రెడీ. పిల్లలు రెడీయా? మొదటి గది. ఈ పొగేంటి బాలు? వింటర్ కదా, మన వాళ్ళు చలిమంట వేసుకున్నారు. ఇక్కడ ఎలా పడితే అలా చలిమంట వేసుకుంటే చివరికి మన వాళ్ళకి చితిమంట వేసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తున్నారు మామ?
అంతాక్షరి ప్లేయింగ్ మామా. అంతేగాని ఎప్పుడైనా స్టడీ అవర్ పోయి బుక్ తీసి చదివావా? నేను సరదాకే బుక్ వెళ్ళాను, వీకెండ్ అంటున్నావు, చూసుకో మళ్ళా. బానే. ఈ గాలి ఎఫెక్ట్ ఏంటి బాలు? ఇది హరికృష్ణ రూమ్ కదా సాత్విక్. ఓకే ఆ మాత్రం ఉండాలే. ఏంట్రా పోలీస్? కూలీస్ కేమ్ ఫర్ గాలి. సర్లే కానీ పనేంటో చెప్పండి. ఏంలే, ఈ మధ్య బాగానే హాస్టల్లో కనిపిస్తున్నావు కదా. అన్నీ ఆపేసానురా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మంచిదేగా, సరే మనం పోదాం. మామ, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, మరి సెకండ్ షోకి ఏమైనా వెళ్దామా? నువ్వు మారువా? బాలు, నెక్స్ట్ రూమ్ ఎవరిది? హే, మన రోమియో రాజేష్. నువ్వు ఒప్పుకుంటే 2 సైడ్, లేకపోతే సూసైడ్. రైమింగ్ బాగుంది కానీ నీకు సెట్ కాలేదురా. రే బాలా, మాటలు మంచిగా రాని. అయినా వీడి సింగిల్ ఏంటి? ఛీ నీచుడా, ఎంతమంది కావాలరా నీకు ఇంకా? నితిన్ గారు నొప్పులతో బాధపడుతుంటే మెరీన్ గారు వచ్చి మసాజ్ జరిగినట్టుంది. తెలుసు, ఇన్స్టాలో సెకండ్ అకౌంట్లు, నైట్ టైమ్స్లో కాల్స్, ఏంజల్ ప్రియతో చాటింగ్, అన్నీ తెలుసు. రే బాలా, రే మామ, రాతో ఒక పాట చెప్పండి రా. రే మామ, నేను సింగిల్గానే పోతానేమోరా. ఎందుకురా? ఇందాకే న్యూస్ పేపర్లో చూసినారా, క్రిమినల్ కమిటెడ్ సూసైడ్ అంట. అయితే ఆఖరికి సూసైడ్ చేసుకునేవాడు కూడా కమిటెడ్ అంటారా. నేను మాత్రం సింగిల్గానే ఉన్నా. దండం రా దూత. హాయ్ ముఖేష్. ఫోన్లో డిక్షనరీ చూస్తున్నావు ఏంట్రా? తెలుగు నేర్చుకుంటానా మావా? ఏది ఒకసారి చూపించు. ఇది వ్యాపారం. హౌ మచ్? ఎంత? వాట్ ఇస్ దిస్? అరే ఏంట్రా ఇది? రమేష్ అమ్మ తోడు. బిట్టు అనియా, సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. రే ఏం చేస్తున్నారా? తెలుగు నేర్చుకుంటున్నాం. నేను నేర్పిస్తాను, ఆగనరా. మాకు నీ సాంస్క్రిట్ వద్దులే స్వామి. చేయి, నేను తెలుగే నేర్పిస్తాలే. ఒకసారి నువ్వు రాసిన తెలుగు పేపర్ చదువు. మీ రచనలే చదవండి. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేగట్లేదు సార్. అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్. చల్లగాలి వేస్తుంది అనబోయి తర్వాత చదువు. నిప్పులు కొలిమి లవడం. వద్దు. నిప్పుల కొలిమిల వడగాల్పులు. స్పేస్ ఇచ్చావా? లేదు సార్. నెక్స్ట్. కిందికి దిగనరా, మీకుంది. మడత కుర్చీని రెడీ చేయండి రా. సరే, నెక్స్ట్ మన పటేల్ కెప్టెన్ రఫీ రూమ్కి పోదాం పద. ఓవరాల్ ఛాంపియన్సా? అది మన బోస్ టీంకి రావాలి బాలు. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. సృజనన్న ఎక్కడున్నారు ఇప్పటి వరకు? గ్రౌండ్కి పోయినాం సిఆర్. అదేంటి ఇంత ఎండలోనా? వరుణ్ సార్ వర్సెస్ అరుణ్ సార్ మ్యాచ్ అంటే వెళ్ళాం. ఎండలో అవసరమా క్రికెట్ మనకి? క్రికెట్ అంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడుతూ వచ్చిన సాంప్రదాయం. అయినా సరే డైలీ గ్రౌండ్ అంటే ఇబ్బంది అనిపించట్లేదా? పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఒకటి చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, విమానం కూడా గాలికి ఎదురెళ్ళిద్ది కానీ గెలిచిద్ది.
సూపర్ మామ, హ్యాపీగా ఉండు. నెక్స్ట్ రూమ్కి పోదామా బాలు? అయ్యో ఆ రూమా? వద్దు సాత్విక్. ఎందుకు బాలు? సరే ఒకసారి చూడు. వామ్మో వామ్మో, ఇవన్నీ స్కిట్లో పెట్టాలంటే నా తలలో ప్రాణం తోకలోకి వచ్చేలాగుంది బాలు. అదేం కంపారిజన్ రా. సీతలేని రాముడు, తోకలేని హనుమంతుడు మనమే కదా. సరే కొత్తగా కాన్సెప్ట్ ట్రై చేద్దామా? ఇప్పుడు కాన్సర్ట్ అంటే బాగుంది, ట్రై చేద్దాం. ఒకసారి రియాలిటీ ఊహించుకో. వాము, ఇదంతా వద్దులే కానీ ఒకసారి జూనియర్స్ పర్ఫార్మెన్స్ సంగతి ఏంటో చూద్దాం. నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు, గురుగు వాళ్ళు సర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇకపై ఎవరు వస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. మన దగ్గర కూడా ఆర్మీ ఉంది. ఓకే రెడీ మామ, నేమ్స్ అనౌన్స్ చేద్దాం దా. రాళ్ళగూడ రాజేష్, హబ్సిగూడ హరి, కవ్వగూడ కార్తిక్, మండి మశ్వంత్, శంషాబాద్ శక్తి, మాదాపూర్ మహేష్, ఫైనల్గా కదిరి, కిలాడి హర్ష. బెస్ట్ బ్యాచ్ మందేరా. హలో సిఆర్ సాబ్, స్కిట్ ఏమైనా రెడీ అయిందా? లేదు మామ, ఇంకా ఏం అనుకోలేదు. స్కిట్ కూడా ఏమనుకోవచ్చు సాబ్, ఇంకా జూనియర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్కువ వచ్చాయి, లైట్ తీసుకో. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతే. సరే సాడ్ నోట్తో ఏం చేయడం ఎందుకు, కొంచెం హై ఇచ్చి వెళ్దాం. అవును, అసలు ఈ పాటికి ఎందుకు డ్యాన్స్ చేసాం ఇప్పుడు? రే 3 రంగుల జెండా తెలీదా? రే దేశభక్తి లేదు వీడికి, ఎత్తండ్రా వీడిని. ఇంతటితో మా స్కిట్ సమాప్తం.